హలో గైస్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'జాస్పర్' మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే 2022లో రిలీజ్ అయింది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. తెలుగులో అవైలబుల్‌గా లేదు. తమిళ్‌లో మాత్రమే ఉంది. మరి ఇలాంటి తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా లేని మూవీ రివ్యూస్‌ని కూడా నేను చెప్తూ ఉంటాను. సో, మీకు వీలైతే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టు. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, జాస్పర్ ఇంటి పక్కనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేరతారు. అయితే ఆ హస్బెండ్‌ని విన్సెంట్ టీమ్ కిడ్నాప్ చేస్తుంది. అప్పుడు ఈ జాస్పర్ అతన్ని కాపాడడానికి బయలుదేరుతాడు. ఇంతకీ ఈ జాస్పర్ అతన్ని ఎందుకు కాపాడాలి అనుకున్నాడు? చివరికి కాపాడాడా లేదా అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే, ఏమంత గొప్పగా ఏం లేదండి. ఎంతసేపు ఆ జాస్పర్ ఇది, జాస్పర్ అది అని అతని క్యారెక్టర్‌ని మాత్రమే బుల్లి చేసుకున్నారు గానీ, ఈ విన్సెంట్ టీమ్ గురించి గానీ, ఆ టీమ్ యొక్క హెడ్ గురించి గానీ, వీళ్ళు పవర్‌ఫుల్ రా! రూత్‌లెస్ రా! అని మనకు అనిపించేలా ఒక్క సీన్ గూడా పెట్టలేదండి. ఇక ఆ తర్వాత జాస్పర్ విన్సెంట్ టీమ్‌ని వెతుక్కుంటూ వెళ్ళే ఆ ప్రొసీడింగ్స్ ఎటువంటి ఇంట్రెస్ట్‌ని కలిగించవండి మనకు. ఏదో ఫ్లాట్‌గా, స్లోగా వెళ్తూ ఉంటాయంతే. ఈ మూవీ 2022 డిసెంబర్‌లో రిలీజ్ అయింది. సో, నాకు తెలిసి మనం అప్పుడు గూడా ఇలాంటి మూవీస్‌ని చూసేంత దీనస్థితిలో లేము అనైతే అనుకుంటున్నానండి. మరి ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే, ఎమోషనల్ సీన్స్ కొద్దిగా పర్వాలేదండి. అందులోనూ మెయిన్‌గా జాస్పర్ ఇంకా అతని వైఫ్ మధ్య నుండి ఆ ఎమోషన్స్ కొద్దిగా బాగా వర్కౌట్ అవుతాయి. ఆ తర్వాత క్లైమాక్స్ కూడా కొద్దిగా ఎమోషనల్‌గానే ఉంటది. పెర్ఫార్మన్సెస్ వైస్ అందరూ బా చేశారు. సినిమాటోగ్రఫీ ఈజ్ యావరేజ్. బీజీఎం అయితే బావుంది. ఇక ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2/5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.